రైట్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ అయితే అందుతుంది. గడువు పొడిగింపునకు పాకిస్తాన్ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. దానిపై స్పందించనున్నారు డొనాల్డ్ ట్రంప్. మరి కాసేపట్లోనే ఈ అంశంపై స్పందిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అయితే ఓ ప్రకటన అయితే చేసేశారు. ఈ ప్రకటన ఏం జరగబోతుంది అన్న దానిపై అయితే సర్వత్రా చర్చ సాగుతోంది. త్వరలోనే స్పందన తెలియచేయనున్నట్లుగా వెల్లడైతే అవుతోంది. గడువు పొడిగింపునకు పాకిస్తాన్ ప్రతిపాదనపై స్పందించనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో ఏం జరగబోతుంది, ఏ విధంగా స్పందిస్తారు, గడువు పొడిగింపునకు పాకిస్తాన్ ప్రతిపాదనపై ఓకే చెప్తారా, లేదు తన నిర్ణయం వైపే అటు ట్రంప్ అడుగులు వేస్తారా అనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. సో రామ్మోహన్ రావు గారు అండ్ నర్రా విజయ్ గారు, స్వామి అండ్ రాము, మనము నిన్న నైట్ నుంచి కూడా మనం ఒక అనాలిసిస్ చేస్తూ వస్తున్నాం. సో పాకిస్తాన్ ప్రతిపాదన తెర మీదకి వస్తుంది. ఆ తెర మీదకి వచ్చిన తర్వాత పరిణామాలు చకచకా మారిపోతాయి అనుకున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. సో రామ్మోహన్ రావు గారు ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? అప్పుడు క్లారిటీ లేదు, కానీ అప్పుడు స్వామి గారు అడిగిన ప్రశ్న అదే జవాబు చెప్పాను. ఏంటంటే అమెరికా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ తో నీ ప్రతిపాదన తెప్పించుకునే ప్రతిపాదన అంగీకరించడం చేస్తుంది అని. ఇప్పుడు మనం పంచాయతీలలో, ఊళ్ళ పంచాయతీలు ఏంటంటే, విజయ్ గారు మీరు చెప్పిన కనుక ఒప్పుకుంటున్నా, లేకపోతే ఎప్పుడే బాగుంది కదా నేను అంటా బేసిడానికి పోయి. ఇది అట్లాగే పాకిస్తాన్ ఎంచుకున్న దేశమే కొంచెం జనాలకి నమ్మశక్యంగా లేని పరిస్థితి కదా, ఎందుకని పాకిస్తాన్ ఎంచుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా అమెరికా నోటి నుంచి, అమెరికా వెనుక నుండి నడిపించినట్టే లెక్క అనుకో. అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు ఇరాన్ వింటదా లేదా అనే సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ సానుకూలంగా ఉందని పాకిస్తాన్ చెప్తుంది, ఇరాన్ ఎక్కడ చెప్పలే కదా. మధ్యవర్తి రెండు దిక్కులా మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఇరాన్ వినిపిస్తా అని పాకిస్తాన్ అంటుంది, ఇటు అమెరికా అధ్యక్షుడికి ఆ ప్రతిపాదన పంపినా స్పందిస్తాడు త్వరలో అని పాకిస్తాన్ అంటుంది. కాకపోతే ఇప్పుడు కరోడినా ఎవరి సెక్రటరీ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు. అంటే మొదటి కూడా ట్రంప్ చెప్పండి తను లేడీ కరోనా లెవిట్ మొత్తంగా ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు అని చెప్తున్నారు అంటుంది కనుక. ఒకవేళ నిజంగానే ఇరాన్ ఏమన్నది, మీరు తాత్కాలిక యుద్ధ విరమణ అవసరం లేదు, తాత్కాలిక యుద్ధ విరమణ చేస్తారు, మళ్ళీ దొంగదాడి చేస్తారు, దొంగ దెబ్బ తీస్తారు, శాశ్వతంగా చేద్దాం, హర్మోజ్ జలసంధి పంచుకునేది లేదు, అట్లాగే మా సార్వభౌమాధికారం మీద మీ పెత్తనం వద్దు, మాటికి యుద్ధాలు వద్దు అని చెప్పి మాట అన్నది కదా. ఈ మూడు షరతులకు లోబడితేనే నేను అంగీకరిస్తాను. అంటే శాశ్వత యుద్ధ విరమణ ప్రకటిస్తేనే ఒప్పుతా అన్నది. మరి ఒకవేళ పాకిస్తాన్ చెప్పినట్టు ఈ 15 రోజులకు ఒప్పితే మరి ఒప్పందం మనకి ఈ రెండు దేశాల మధ్య జరిగితే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ ఎవరు ఆపాలి? పాకిస్తాన్ చెప్తే ఇజ్రాయెల్ ఆగదు, సమస్య లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, మన పాకిస్తాన్ ఏమంటే అమెరికా ఇరాన్ మధ్యన ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేస్తుంది, కానీ ఇజ్రాయెల్ కి అయితే యుద్ధ ప్రయోజనాలు వేరుగా ఉన్నాయి కదా. మరి ఇజ్రాయెల్ ఎవరు ఆపాలి? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉన్నారు. అందుకని చూడండి, అమెరికా వైపు నుంచి ఇప్పుడు ఇరాన్ సైన్యం అంతా, ఇరాన్ వ్యూహాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు మళ్ళీ, ఎందుకంటే ఇజ్రాయెల్ మీద పోతున్నాయి. కనుక ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ మిత్రుల మీద దెబ్బతీస్తుంది. చూసిన లెబనాన్ మీద మందు పెడితే చాలా మంది దాడి చేస్తుంది కదా. ఇవన్నీ కూడా గల్ఫ్ యుద్ధం ఇక్కడతో ఆగదు అంటున్నాను నేను. ఇది ఇంకో రకంగా డైవర్ట్ అయితే కొనసాగుద్ది అంటున్నాను. అందుకనే గల్ఫ్ దేశాల మీద యుద్ధం ఖచ్చితంగా ఇరాన్ ప్రకటిస్తుంది. అమెరికా మీద డైరెక్ట్ దెబ్బతీసే అవకాశం అయితే లేదు. కనుక మిత్రులను కొడితే వాడన్న మళ్ళీ దారికి వస్తాడేమని అనుకుంటున్నట్టున్నాను. నేనైతే ఏమంటున్నానంటే ఇజ్రాయెల్ మీద యుద్ధం అయితే ఆపదు అమెరికా. ఒకవేళ 15 ఇరాన్ దాడులు అయితే చేస్తుంది. సో ఒకసారి ఇదే అంశం మాట్లాడదాం. స్వామి, మనకి ఇక్కడ రెండు ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఒకటి, ప్రతిపాదనకు ఇరాన్ ఆలోచిస్తామని చెప్తుందని పాకిస్తాన్ చెప్తుంది. మరోవైపు ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ పై వీళ్ళ డెడ్ లైన్ కన్నా ముందే విరుచుకుపడుతూ దాడులు చేస్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు? అంటే అల్టిమేట్ శత్రువు ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెలే. అమెరికా ఎక్కడి దూరం నుంచి వచ్చి యుద్ధం చేసి తన స్థాయి కదా వెళ్ళిపోతుంది, కానీ నిత్యం దగ్గరుండి యుద్ధం చేసేది ఇజ్రాయెల్ కాబట్టి, ఇజ్రాయెల్ పక్కన బల్యం కాబట్టి ఖచ్చితంగా వారిపైన అటాక్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్ ని ఇంతవరకు డిస్ట్రాయ్ చేయాలనుకుంటే అంతవరకు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఆ కార్గు దీవిని ఏదైతే అమెరికా దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందో, స్వాధీనం చేసుకుంటే ఒకవైపు పెద్ద ప్రమాదం పొంచుంది. మరోవైపు ఆసియా దేశాలన్నిటి కూడా, ఒకవైపు హర్ముజ్ జలసంధి పైన ఇరాన్ కనుక పట్టు కోల్పోయి అమెరికా పట్టు చెక్కించుకుంది అనుకో, అదొక పెద్ద థ్రెట్గా భావించవచ్చు మనం. ఆ దిశగా కూడా ఒకవైపు ఆ అమెరికా ప్రయత్నం చేస్తుందని చెప్పి మనం ఎందుకు అనుకోవద్దు. అమెరికా ఒకవైపు ఈ హర్ముజ్ జలసంధిని తెరవడం కోసం ప్రయత్నం చేసే కుట్రలో భాగంగా దానిపైన అది ఓపెన్గా దానికి సంబంధించినటువంటి దాన్ని పట్టు చెక్కించుకునే ప్రయత్నం చేస్తే అది మిగతా ప్రపంచానికి ఇంకా పేరు ముప్పుగా మారుతుంది. ఇంకా రైట్, ఒకసారి మనం విజయ్ గారు, ఏంటి అసలు పాకిస్తాన్ని ఎందుకు అమెరికా తెర మీదకు తీసుకురావాల్సి వచ్చిందంటారు? ఉత్తరం ప్రత్యుత్తరం రెండు అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు, ఆడుతోంది డ్రామా అని అనుకోవచ్చా?
డెఫినెట్ గా చేస్తుంది అమెరికా. ఆ పని చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద దేవుడే కాపాడాలి, మహా అద్భుతం జరగాలి అన్నప్పుడే వాళ్ళు దాని వెనకాలనే ప్లాన్ చేసి పెట్టుకొని కూడా ఉంటారు. ఇటువంటి పాకిస్తాన్ తోటి స్టేట్మెంట్ ఇప్పించడం, ఆ తర్వాత ఇరాన్ అంగీకరించేటట్టు చేయటం, ఇదంతా వాళ్ళు అంటే వ్యూహంలో. ఇక్కడ వినిపిస్తున్న డౌట్ ఏంటంటే మొన్న ఈ మధ్య ఇట్లానే ఓ ప్రతిపాదన తీసుకొస్తే ఇరాన్ స్ట్రైట్ గా పాకిస్తాన్కి ఓ వార్నింగ్ ఇచ్చింది. సో మీ పని మీరు చూసుకోండి, మీరు చెప్తే మేము వినే స్టేజ్లో లేవని చెప్పి ఇరాన్ డైరెక్ట్ గా పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది. సో అటువంటి వార్నింగ్ ఇస్తే ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ ఇంత సాహసం చేస్తుందా అసలు? అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదైనా ఏ అవకాశం ఉన్నా ఇరాన్ కూడా ఉపయోగించుకుంటది కదా. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, అక్కడ ఉన్న నాయకత్వం పోతా ఉంది. నువ్వు బయటకేమో అంత దేశం నాశనం అవుతున్నా పక్కన ఉన్నోళ్ళు నువ్వు తోపు ఇవన్నీ అంటుంటే రియాలిటీ ఒకటి అయితే అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది. Yes, yes. ఇరాన్ అనేది చాలా నరకం అనుభవిస్తున్నట్టు. బయటికి వాళ్ళు కొన్ని క్షిపణులు వేసి కొంత నష్టం జరుపుతుందేమో కానీ మిగతా దేశాల పట్ల, కానీ అక్కడ వాస్తవానికి చూస్తే చాలా ఘోరంగా ఇరాన్ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది అది ప్రపంచానికి తెలుస్తలేవు. ప్రపంచానికి ఇంకా అంత సమాచారం రావట్లేదు. చాలా ఇబ్బందికరమైనటువంటిది ఆ దేశం పడుతున్నటువంటిది. అందుకే వాళ్ళు చివరి వైపు నాయకత్వం పోయింది, కోలుకోలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు నిన్న కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చనిపోయినటువంటిది ఉన్నది. చాలా ఇబ్బందికరం. మౌలిక వసతులు దెబ్బతింటున్నాయి. వాళ్ళకు ఉన్న ఆర్మోర్ జలసంధిని ఒకదాన్నే ఇంకా ఆయుధంగా వాడుతున్నటువంటిది. మిగతా అన్ని కూడా వాళ్ళు చాలా ఉన్నటువంటి ఆయుధాలు వాడుతున్నారు. అవి కూడా ఆయుధాలు ఎట్లా పడితే అట్లా వాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ వాళ్ళు కూడా ఇంతకంటే నెక్స్ట్ స్టెప్ పోవాలంటే కూడా రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి మిగతా నాయకత్వం కూడా ప్రశ్నించుకుంటారు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. మొండిగా పోదామా వద్దా, ఏంటి, పోయితే జరిగేది ఏంటి, జరిగితే వాళ్ళ తర్వాత కోలుకోవడం ఎట్లా, ఇదంతా వస్తుంది. అన్నట్టు ఇందాక అన్నట్టు శ్మశానంగా తయారు చేసుకున్న తర్వాత దేశం ఏముంటుంది. ఒకసారి నర్ర విజయ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. రాము, మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఇరాన్ పై భారీ దాడులు చేస్తామని అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏం జరగబోతుంది, ఏంటి, ఎలా చూస్తున్నారు మొత్తంగా? మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే అమెరికా చెప్పినట్లుగానే ఒక ఇరాన్ ని భయపెట్టాలని, అంతేకాకుండా తన పెద్దరికాన్ని, తన పెద్దన్న పాత్రను పోషించాలని, అంతేకాకుండా ముఖ్యంగా ట్రంప్ అమెరికాలో తాను ఒక పెద్ద స్ట్రాంగ్ లీడర్ గా చెప్పుకోవాలని, ప్రపంచ దేశాలకు కూడా తన స్ట్రాంగ్ లీడర్ గా నిరూపించుకోవాలనే ఈ యొక్క మెసేజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే గత 40 రోజులుగా జరుగుతున్న ఈ వార్లో ఇప్పటికిప్పుడు ఏదో ఒక అద్భుతం చేసేస్తాము, ఇరాన్ ని పూర్తిగా తుదముట్టించేస్తాం అనేది జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే సుమారు 14 కోట్ల మంది ప్రజలు ఇరాన్ కి కవచంగా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా ఏదైతే ఈ యొక్క బెదిరింపులు దిగిందో వీటిని అంగీకరించే పరిస్థితి లేదు. అయితే మధ్యలో పాకిస్తాన్ రాయబారం చేయడం అనేది కొంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కి ఆ స్థాయి ఉందే అంటే ప్రపంచ దేశాలకు తెలుసు పాకిస్తాన్ స్థాయి ఏంటో. ఇప్పుడు ఈ మీడియేటింగ్ చేస్తుందంటే అది ఒక డ్రామాగా మనం చూసుకోవాలి. ఎందుకంటే అమెరికా ఆడిస్తున్న డ్రామాగానే చూసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో ఇంకో 2 గంటల్లో ఏదో జరిగిపోద్ది అంటే ఏమీ జరిగే పరిస్థితే లేదు. ఇప్పుడు పాకిస్తాన్ డ్రామా అనేది ఇంకా టైం గడుస్తున్న కొద్ది క్లైమాక్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. వీళ్ళే దీనికి ఎవరు కూడా ఏమీ మీడియాటిక్ చేయక్కర్లేదు. పాకిస్తాన్ ఒక ఫస్ట్ ఫిలెక్ట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా మేము కూడా ఆలోచించాం చెప్తుంది. ఒక 2 వారాల్లో 3 వారాల్లో మళ్ళీ గడువు పొడిగించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇటువంటి ఇంకా అద్భుతం జరిగిపోద్ది, ఏదో ప్రపంచ వారు కింద కన్వర్ట్ అయిపోద్ది అని మాత్రం మనం అనుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. చూద్దాం ఇంకా, ఎందుకంటే అమెరికా ఇచ్చిన గడువు ఇంక ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. స్వామి, ఇందాక మనం ఒక అంశాన్ని డిస్కస్ చేసే టైంలో చాలా మనకు ఒక ఇంపార్టెంట్